హాయ్ గైస్, హాయ్, వెల్కమ్ టు నా జిందగీ టూర్స్. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు నేను పాండిచేరి వెళ్తున్నాను, అరుణాచలం కూడా వెళ్తున్నాము. సో బ్యాక్ ప్యాక్ కూడా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈవినింగ్ మనకు ఇక్కడ నుంచి శ్రీవారి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనుకుంటా ఆ బస్ ఉంది మనకి ఇక్కడ నుంచి. సో ఆ బస్ కి బుక్ చేసుకున్న టికెట్ ఈ రోజు మనము. ఎందుకంటే యాక్చువల్లీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. బికాస్ నెక్స్ట్ మనకు చాలా అక్కడ నుంచి ట్రిప్ స్టార్ట్ చేసేది ఉంది. మనకు పాండిచేరి, అరుణాచలం, తమిళనాడు అండ్ కేరళ ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తాము. గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత అక్కడ మనము ట్రిప్స్ స్టార్ట్ చేస్తాం అక్కడ నుంచి మనం. సో దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం వెళ్ళేసి మనం అక్కడ మనకు రూమ్స్ అయినా ఫుడ్ అన్ని ప్రతి ఒక్కటి అక్కడ చూసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ నేను వెళ్ళేసి అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఫస్ట్ ఎలా ఉంది మనకు అక్కడ వెదర్ ఎలా ఉంది. సో దీనికన్నా ముందు వెళ్ళాను. బట్ ఏంటంటే ఇప్పుడు గ్రూప్ ట్రిప్స్ కూడా స్టార్ట్ చేస్తాం కదా. సో వాళ్ళ కోసం మనం ఏం చేద్దామంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫుడ్ అయినా రూమ్స్ అయినా అక్కడ ప్లేసెస్ ఏం చూపించాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకు సెప్టెంబర్ నుంచి ట్రిప్స్ స్టార్ట్ చేస్తాం. అక్కడ గ్రూప్ ట్రిప్స్ స్టార్ట్ చేస్తాం మనం. వీకెండ్స్ అయినా అరుణాచలం చాలా తెలుసు కదా మీకు అందరికీ, అరుణాచలం అనేది ఎట్లా ఉంటుందో. సో అరుణాచలంలో కూడా మనకు రూమ్స్ అయినా అవన్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకోసం ఏం చేస్తున్నా అంటే ఈ రోజు నుంచి కొన్ని ట్రిప్స్ స్టార్ట్ చేస్తున్నాను. నేను సోలోగా వెళ్ళి ప్రాపర్గా వీళ్ళకి కావాల్సినట్టు మనం అన్ని డిజైన్ చేయడానికి ఫస్ట్ మనం వెళ్ళేసి చెక్ చేద్దామని గ్రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం వెళ్ళాల్సింది అరుణాచలం అనుకున్నా ఫస్ట్ నేను. కానీ అరుణాచలం వద్దు, ఫస్ట్ మనం డైరెక్ట్ పాండిచేరి వెళ్ళేసి అక్కడ 1 నైట్ ఉండేసి అక్కడ మొత్తం చూసుకొని మన స్టే కూడా మనం మాట్లాడేసుకొని నెక్స్ట్ డే అక్కడ నుంచి మళ్ళీ అరుణాచలం స్టార్ట్ అవుతాం. సో అరుణాచలం స్టార్ట్ అయ్యి అరుణాచలంలో 1 డే ఉండి అక్కడ మొత్తం ఇక రూమ్స్, ఫుడ్, మన వచ్చే వాళ్ళకి అందరికి ప్రాపర్ గా చూసుకోవడానికి అన్ని అక్కడ మనము చూసుకోవడానికి ఫస్ట్ గ్రౌండ్ వన్ చేసుకుంటున్నాం. అక్కడ వెళ్ళి ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే మీకు చెప్తాను.